సరస్వతి కోసం నేనెంత కష్టపడ్డానో తెలుసా అమ్ముడు? నేను టీసీ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అన్నయ్య? కానీ వచ్చిందా? రాలా. మరెందుకురా అన్నయ్య నువ్వు ఇలా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు? బాధమ్ముడు, బాధ. ఒకటే నొప్పి. జెండు బాంబు రాసుకుందో గాని ఇదిగో నీ జీవితాన్ని ఎవ్వడు పాడు చేయలేదు. పని కట్టుకుని నువ్వే పాడు చేసుకున్నావు. ఇలా జరుగుతుందని నేను ఊహించలా. వీళ్ళిద్దరూ ఇక్కడ రహస్య సమావేశం అయ్యారు. మ్యాటర్ ఏంటో తెలుసుకుంటా. ఇప్పుడు సరస్వతి కంటే ముందు నేను అందరితో మాట్లాడాలి, లేకపోతే నా గురించి బ్యాడ్ గా ప్రాపగాండా చేస్తుంది. ఏం చెప్తావు? ఏం చెప్పమంటావు? ఓ పంచి సినిమా ఫార్ములాకి వెళ్ళిపో. యాక్సిడెంట్ లో నోరొచ్చిందని చెప్పు. నమ్ముతారంటావా? చెట్టు చాటు నుండి ఇందాకటి నుంచి గోతికాడ గుంట నక్కలా వెయిట్ చేస్తున్న ఆరుముఖం కూడా నమ్ముతాడు. రేయ్ కొట్టంలే ఇటు రారా. ఒరే ఆరుముఖం, నువ్వు పంచే ఇలా చెట్టంటా పుట్టంటా తిరుగుతూ మా మాటలు వినే కష్టం ఎందుకు గాని ఇప్పుడు నువ్వు తిన్నగా సరస్వతి మేడం దగ్గరికి వెళ్ళి నిరంజన్ సార్ మాట్లాడుతున్నారంటే ఏం చేస్తుంది? అనిపిస్తుంది కదా. ఎందుకు వచ్చిన తిప్పలారుముఖం? ఇలాంటి సమయాల్లో మనమే కాంప్రమైజ్ అయిపోవాలి. ఇప్పుడు వెళ్ళి లేదు మేడం సార్ మూగోడే అని చెప్పు. సరే అంటుంది. వెళ్ళి నిజంగానే 4 తెగ్గోసుకున్నాడని చెప్పు. ఇప్పుడు వెళ్ళు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పు. ఏం లేదు మేడం, చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. వీడికి గానీ తెలిసిందా? పాపం వీడి కుక్క పిల్లలా తిరుగుతూ అబద్ధం అబద్ధం అని చెప్తూ ఉన్నా నమ్మలేదు. అనవసరంగా వీడిని చీవాట్లు పెట్టా. ఈ నిజం మీతో చెప్పేస్తే నాకు పెద్ద భారం తీరినట్టు అవుతుంది. చెప్పు, ఏంటా నిజం? నిప్పు లాంటి నిజం మేడం. ఏదో చెప్పడానికి వచ్చావు, చెప్పి వెళ్ళక సోదంతా చెప్తావే. చెబుతున్నాను మేడం, నిజంగానే ఆ నిరంజన్ సార్కి మాటలు రావు మేడం. మాట్లాడలేడు మేడం. నిజంగానే 4 కోసుకున్నాడు మేడం. ఇదేనా నీకు తెలిసిన నిప్పు లాంటి నిజం? అవును మేడం, నిప్పు నిరంజన్ గారి గురించి తెలిసిన నిప్పు లాంటి నిజం ఇదే మేడం. మేడం రూప పనిచేస్తుందా? నో నో, ఇది మళ్ళీ కలే. నా పిచ్చిగాని ఇది వంట చేయటం ఏంటి? టెస్ట్ చేద్దాం. ఏం కూర? బంగాళదుంప వేపుడు, టమాటా రసం, సాంబారు చేస్తున్నానండి. ఇది కలే. లేకపోతే నేను మాట్లాడిస్తే మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పడం ఏంటి? కలే. కల్లో కూడా అస్సలు తగ్గకూడదు. ఇప్పుడు చూడు, ఒక ఆట ఆడుకుంటాను దీన్ని. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, నువ్వు టిఫిన్ చేసి పెట్టు. రూపా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళండి. నేను అక్కడే చేస్తా. ఏమండి, వేడివేడి ఇడ్లీ, కొబ్బరి పచ్చడి చేశాను, 2 తిని వెళ్ళండి. ఇది కల కాకుండా నిజమైతే ఎంత బాగుండు. ఈయనకి కడుపుతూ ఉన్నానన్న కనికరం కూడా లేకుండా పోయింది. నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది సార్. పద. ఎక్కడికి? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో నీళ్లు లేని బావి ఉంటుంది, అందులో దూకి చదువు. అదేంటి సార్, నేనేదో మాట వరుస కంటే మీరు ఏకంగా చావడానికి లొకేషనే చూపిస్తున్నారు. కర్మరా, అంతా నా కర్మ. కర్మ అర్థమైంది. ఏమర్థమైందిరా? చెప్పు, ఏమర్థమైందిరా? రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చానని. అవును, అనుమానమే లేదు, ఇది ఖచ్చితంగా గాలే. అయినా చదువుకున్నాడు గాలి పట్టుకోదు కదా. ఏంటి ఎన్ని పట్టేసింది? అయితే ఇతను ఫాలో అవ్వాల్సిందే.